అందరికీ నమస్కారం. మంచు మోహన్ బాబు గారు ఈ మధ్య కాలంలో తరచూ వివాదాల్లో నిలుస్తున్నారనే చెప్పాలి. అయితే వాళ్ళ కాలేజీకి సంబంధించిన బౌన్సర్ని అరెస్ట్ చేసినట్టు కూడా తెలుస్తోంది. ఒకసారి ఇష్యూ గురించి వివరం తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్, నమస్కారం. నమస్తే. ఎస్ సార్, ఇప్పుడు మంచు మోహన్ బాబు గారు అంటే ఈ వివాదాలు ఎక్కువ నడుస్తున్నాయి ఈ మధ్య కాలంలో. అట్లనే బౌన్సర్లు కూడా అరెస్ట్ అయినట్టు తెలుస్తుంది. ఏంటి సార్ ఇష్యూ? మీరు అన్నట్టు మోహన్ బాబు గారు టైం బ్యాడో ఏంటో తెలీదు. ఆ మధ్యన మనోజ్ గారు ఆ విషయము, తర్వాత ఒక టీవీ వీడియోగ్రాఫర్ని కొట్టారనే విషయము, రకరకాల యాంకర్ జర్నలిస్ట్ని కొట్టారని పెద్దగా రభస్ చేశారు. మోహన్ బాబు గారి అంశము గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఫీజు రీయింబర్స్మెంట్ సంబంధించిన ఫీజులు బకాయిలు ప్రభుత్వం చెల్లించలేదు. వైకాపా తెలిసిందే కదా, అన్నీ మింగేశారు కదా, ఎవరికి ఇవ్వలేదు, పంచాయతీ నిధులు ఇవ్వలేదు, ఆఖరికి దేవుడు మాన్యాలు, దేవుడు హుండీలో డబ్బులు కూడా తినేశారు. అంటే రకరకాలుగా మళ్ళీ ఏంటి సిన్సియర్గా ఏది స్కాములు చేయని వాళ్ళలాగా అన్నీ ల్యాండ్ స్కామ్ చేశారు, ఇసుక స్కామ్ చేశారు, లిక్కర్ స్కామ్ చేశారు, నెయ్యి స్కామ్ చేశారు, పట్టు వస్త్రాలు స్కామ్ చేశారు, ఆడుదాం ఆంధ్ర పేరుతో స్పోర్ట్స్ కిట్లు స్కామ్ చేసి అన్నీ ఏది వదలలేదు, అన్నీ A to Z చేసేశారు. సో ఇవ్వకపోవడం వల్ల మోహన్ బాబు గారు మేబీ విష్ణు గారి శ్రీమతి జగన్మోహన్ రెడ్డి గారి రిలేటివ్ అనేదో కజిన్ అవుతుంది, ఆమెకు వరుసకి చెల్లెలేదో అవుతుంది. ఆ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించలేక లేదా ఏం అనలేక ఈయన ధర్నా చేయలేదు. బట్ టీడీపీ హయాంలో మాత్రం మోహన్ బాబు గారు ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు ఇవ్వట్లేదు చెప్పి హడావుడి చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా చేయాలిగా, చేయలేదు. సో మొత్తం మీద ఏమైందో తెలియదు. తర్వాత మనోజ్ గారి విషయము, మనోజ్ గారి మీద కూడా మోహన్ బాబు యూనివర్సిటీలో ఇబ్బందులు ఉన్నాయి, అదే శ్రీ విద్యానికేతన్లో ఏదో సమస్యలు మనోజే క్రియేట్ చేస్తున్నారని ఒక వదంతులు, దాన్ని విష్ణు అడ్డుకుంటున్నారని ఒక వదంతులు, లేదు అసలు విషయం ఏంటంటే మనోజ్ ఎందుకు గొడవ చేశారంటే ఫీజుల కోసమే మనోజ్ గొడవ చేశారని ఒక రకరకాల మరి రూమర్సా వాస్తవాలా తెలియదు. అక్కడ వాళ్ళని అడిగితే లేదు లేదు నిజమే అని అంటారు. మనోజ్ గారు ఫీజులు ఎక్కువ పెంచుతున్నారని అడ్డుకుంటున్నారని, లేదు కాలేజీ అట్మాస్ఫియర్ను భ్రష్టు పట్టించడానికి మనోజ్ వచ్చారు కాబట్టి ఆయన దూరంగా పెట్టామని ఇంకొంతమంది. ఏది వాస్తవం మనకు తెలియదు. కాకపోతే ఈ వ్యవహారంలో మేబీ ఫీజు రీయింబర్స్మెంట్లు రాకపోవడము, మెయింటెనెన్స్ సరిగ్గా ఇది అవ్వకపోవడము, ఫీజులు అయితే పెంచారు. దీని మీద కూడా విమర్శించే వాళ్ళు ఉన్నారు. ఈ మధ్యకాలంలో కన్నప్ప సినిమా చేశారు, దానికి ఒక 100 కోట్లు 200 కోట్లు పెట్టారు, ఆ డబ్బులను లాగేయాలి తీసుకోవాలి కాబట్టి అది ఫ్లాప్ అయింది కాబట్టి ఇక్కడ విద్యార్థుల మీద బాదుతున్నారు అనే విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు. సో మొత్తం మీద ఏదైతేనేమో ఈ ఫీజులు పెంచేస్తున్నారు, సరిగ్గా ఇది అవ్వట్లేదు అని మొత్తానికి తిరుపతి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా ఇది చేశారంట. అయితే అందులో కీలకంగా ఉండే విద్యార్థులు ఏమన్నా కొంతమంది కిడ్నాప్కి గురయ్యారు. అది మిగతా విద్యార్థులు పోలీస్ కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఇప్పుడు ఆయన ఎవరు సుబ్బారాయుడు లాస్ట్ టైము వైకుంఠ ద్వారదర్శనం సంబంధించి కూడా ఆయన కొద్దిగా సీరియస్గా వర్క్ చేశారు అప్పుడు తొక్కిసలాటకి సంబంధించి. సో ఆ సుబ్బారాయుడు గారు చాలా సీరియస్గా ఉన్నారంట, తిరుపతిని కొద్దిగా బాగా కంట్రోల్. ఆయన దృష్టికి వెళ్ళేసరికి ఇప్పుడు ఏమంటాడంటే ఇమీడియట్గా మనం ఎవరు కిడ్నాప్ చేయారు ఏంటి, దీన్ని తెరవనికి ఎవరున్నారు అని. అలా అనుకుంటే చాలా కాలేజీల్లో చాలా ఫీజులు పెంచేస్తూనే ఉన్నారు. అక్కడ ఒక దగ్గరే ఎందుకు ధర్నా చేస్తున్నారు మీరు అక్కడ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మా పిల్లల పాఠశాల ఉంది, పేరు అనవసరం, ప్రతి సంవత్సరం యావరేజ్ ఒక టర్మ్ మీద 2000-1500 పెంచేస్తున్నారు. అంటే ఓవరాల్గా ఒక్కొక్క సంవత్సరం 5,000 నుంచి 6,000 పెరుగుతుందిగా. మరి అవి పెంచినట్టేగా, ఆ స్థాయిలో జీతాలు పెరగట్లేదు కదా. సో ఇంకా ఇలా పెంచుకెళ్ళిపోవడం ప్రతి దగ్గర ఉంది. మరి అక్కడే ఎందుకు ధర్నా చేశారు అంటే మోహన్ బాబు గారిని టార్గెట్ చేయాలని ధర్నా చేశారా, లేదా మోహన్ బాబు గారు గతంలో టీడీపీ క్యాంటీగా పనిచేసి వైసీపీకి ఫేవర్గా పనిచేశారు ఎందుకు? ఆ కడుపు మంట ఆ బాధ ఉంటుంది కదా. మరి మోహన్ బాబు గారు ముక్కుసూటిగా ఉన్నప్పుడు ఈ విమర్శ అయితే ఉంది ఆయన మీద. వైసీపీ హయాంలో మాత్రం ధర్నా ఏం చేయలేదు, టీడీపీ హయాంలో మాత్రం మాకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని చెప్పి ధర్నా చేశారని విమర్శ అయితే ఉంది. సో అలాగే స్థానికంగా ఎవరైనా పట్టుబట్టారా తెలియదు. సో ఇవన్నీ ఎందుకు బేరీజ్ వేసుకోవాల్సి వస్తుందంటే మోహన్ బాబు గారు ఈ మధ్యకాలంలో వివాదాల్లో ఉంటున్నారు, ఎక్కువగా ఇష్యూస్ అవుతున్నాయంటే ఇవన్నీ ఏ వివాదం వచ్చినా, మనోజ్ గారి వివాదం వచ్చినా, విష్ణు గారి వివాదం వచ్చినా మరలా ఆ మదనపల్లి తిరుపతి నుంచి మదనపల్లి వెళ్ళే రోడ్లోనే, పీలేరు మదనపల్లి వెళ్ళే రోడ్లోనే శ్రీ విద్యానికేతన్ మోహన్ బాబు యూనివర్సిటీ ఉన్నాయో దానికి లింకప్ గానీ ఏ వార్త అయినా హల్చల్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేయండి. సో ఇప్పుడు కూడా ఎవరైతే కలెక్టర్ ఆఫీసులో మోహన్ బాబు గారు
ఇన్స్టిట్యూట్స్కి ఫీజులు పెంచుతున్న ధర్నా చేశారో వాళ్ళే కిడ్నాప్ అయ్యారు. తీరా పోలీసులు చెప్పాను కదా, ఎస్పీ సుబ్బారాయుడు గారు సీరియస్గా తీసుకొని కిడ్నాపర్స్ ఎవరంటే దగ్గరలో నారావారిపల్లిలో, అంటే మన ముఖ్యమంత్రి గారి స్వగ్రామం కదా, నారావారిపల్లి దగ్గర వాళ్ళు కిడ్నాపర్స్ దొరకడం, తీరా చూస్తే వాళ్ళందరూ బౌన్సర్లుగా గుర్తించడం. ఆ బౌన్సర్లు ఎవరో కాదు, మోహన్ బాబు అది యూనివర్సిటీకో లేదా ఇన్స్టిట్యూట్కో బౌన్సర్లుగా పనిచేసిన వ్యక్తులైనటువంటి వాళ్ళు. మరి ఖచ్చితంగా డౌట్ ఎవరి మీద వస్తుంది? మోహన్ బాబు గారి మీద, విష్ణు గారి మీద వస్తుంది కదా. సో ఇప్పుడు ఆ యాంగిల్ దర్యాప్తు చేస్తున్నారు. లేదా ఇంకో రకం కూడా అయి ఉండొచ్చు, మనకి ఏది వార్త పూర్తి తెలియదు. పోలీసులు దర్యాప్తు జరుగుతోంది, ప్రెస్ మీట్ పెట్టే వరకు కూడా, బులెటిన్ రిలీజ్ చేసే వరకు మనకేమీ తెలియదు. కావాలని అక్కడ ఉన్న వాళ్ళు మోహన్ బాబు గారిని ఇరికించాలని పై స్థాయికి తెలకుండా కింద స్థాయి వాళ్ళు కక్కుర్తుపడి వీళ్ళే ఫీజులు పెంచేసి ఓవర్ యాక్షన్ చేస్తున్నారేమో. కొన్నిసార్లు వీళ్ళే అన్ని చూసుకోరు, అక్కడ ఒక ప్రిన్సిపాల్ను కరస్పాండెంట్ని ఎవరినో అపాయింట్ చేస్తారు. వాళ్ళు జిమ్మిక్లు ప్లే చేసి ఒక పావలా పెంచి 10 పైసలు వెనకేస్తున్నారేమో. పేరు పోతే మోహన్ బాబు గారి పేరు పోతుంది, అమౌంట్ వస్తే మన ఖాతాలోకి వస్తుంది కదా. అలాగా ఉండొచ్చు, అంటే దెర్ ఇస్ ఎ ఛాన్స్. ఇప్పుడు కొంతమంది ఎలా తెలుసా, మేనేజ్మెంట్ ఉంటుంది కానీ మేనేజ్మెంట్ ఇన్వాల్వ్ అవ్వదు. వీడియో కరెక్టరా, వీడైతే కరెక్ట్గా వసూలు చేస్తాడు, బాబు నీకు ఎంత టార్గెట్ ఇస్తున్నాం, ఈ ఇయర్ 2 కోట్లు కలెక్షన్ అనుకో, విద్యార్థుల నుంచి రావాల్సిన ఫీజు బకాయిలు అంటే మెయింటెనెన్స్కే పోతుంది అనుకోండి, ఇలా 2 కోట్లు, 1 కోటిన్నర వరకు పోతుంది. ఎందుకంటే ఫీజులు, మెయింటెనెన్స్, ఫీజులు కాదు, ఉద్యోగుల జీతాలు, ఎలక్ట్రిసిటీ బిల్లు, ఇవన్నీ కూడా. కొంతమంది ఏం చేస్తారంటే వాడికి అప్పచెప్పేస్తారు, నువ్వేది ఈ రేట్ కరెక్ట్గా వసూలు చేస్తాడరా పేరెంట్స్ నుంచి, నువ్వే చేసుకో, నువ్వు ఎంత వసూలు చేస్తే నీకు ఎంత కమిషన్ కూడా ఉంటుంది. అప్పుడు వాడు ఇంకా సిన్సియర్గా వర్క్ చేస్తుంటాడు కదా. అమ్మో మనం 1.5 కోటి వసూలు చేసామంటే దీంట్లో ఒక 2% అయినా ఎంత ఉంది, ఆల్మోస్ట్ ఆల్ ఇది ఒక 2 లక్షలు, 3 లక్షలు వస్తుంది అంత శాలరీ కాకుండా కదా. సో అట్లా కూడా అయ్యుండొచ్చు. మేబీ కింద స్థాయి ఉద్యోగులు లేదంటే కరస్పాండెంట్, ప్రిన్సిపాల్ స్థాయి వ్యక్తులైనా కూడా కొంచెం అత్యుత్సాహం చూపించినప్పుడు ఇట్లాంటి బయటికి పొక్కితే ఇబ్బంది అవుతాయి అని అంటే మన సినిమాలో చూస్తుంటాం కదా, అలా కూడా జరిగి ఉండొచ్చు. దెర్ ఇస్ ఎ ఛాన్స్. చూద్దాం. మరి అక్కడ ఎస్పీ అయితే చాలా సీరియస్గా ఉన్నారు. దీని వెనక ఎవరు కుట్ర నడిపిస్తున్నారు, ఎవరు బాధ్యులు అనే దాని మీద కూలంకుషంగా చర్చించి దోషులు ఎవరైనా కానీ వదిలిపెట్టను అనే స్థాయిలో ఉంది. మేబీ ఆయనకి ఇదొక తలకి బొప్పు కట్టే వ్యవహారం. ఎందుకంటే రీసెంట్గా ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్ళ సందర్భంగా రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్స్ వచ్చి ఆయన సన్మానించడం అవన్నీ మనం చూసాం సోషల్ మీడియాలో. సో ఈ ఆనందం చివరి స్టేజ్లో ఎంతో ఉత్సాహంగా ఆనందంగా ఉండాల్సిన వ్యక్తి మరోవైపు ప్యారడైజ్ సినిమాకి 5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారని కూడా నిన్న మొన్న మాట్లాడుకున్నాం. సో అంత మంచి నటుడుగా మాత్రం దెర్ ఇస్ నో డౌట్, ఆయన 100% కంప్లీట్ యాక్టర్. కానీ ఇలాంటి వివాదాలు రావడం వల్ల ఆయనకి ఈ ఏజ్లో కొంచెం ఇబ్బందికర అంశాలే. బట్ మరి పోలీసులు ట్రేస్ చేసింది ఏమని వార్త వెలుగులోకి వస్తుందో లెట్ us వెయిట్ అండ్ సీ. ఓకే సార్, థ్యాంక్ యూ.